వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీలోని మిగులు ఉపాధ్యాయులు వర్క్ అడ్జస్ట్మెంట్కి సంబంధించి కమిషనర్ గారి ఉత్తర్వులు, విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి, ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు అందించబడుతుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే వర్క్ అడ్జస్ట్మెంట్కు సంబంధించి కమిషనర్ గారి దగ్గర నుంచి వచ్చిన తాజా వివరణ. ఒకే డిఎస్సి ద్వారా రిక్రూట్ అయిన వారు సీనియారిటీ నిర్ధారణకు ప్యానల్ నెంబర్ అనేది ఈ సర్దుబాటుకు లేదు. డేట్ ఆఫ్ బర్త్లో ఎవరు పెద్దవాళ్ళు అయితే వాళ్ళని సీనియర్గా పరిగణిస్తారు. ఇక స్టేషన్ సీనియారిటీకి సంబంధించి కమిషనర్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి క్లారిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే, పాఠశాల వరకు సర్ప్లస్ అయితే, మండలం కాకుండా ఓన్లీ ఆ స్కూల్ వాళ్ళు కనుక సర్ప్లస్ అయితే, పాఠశాలలో స్టేషన్ జూనియర్ని క్యాడర్లో సీనియర్ అయినప్పటికీ, అతను క్యాడర్లో సీనియర్ అయినప్పటికీ స్టేషన్ జూనియర్ని మాత్రమే సర్ప్లస్గా బయటకు పంపుతారు. మండల స్థాయికి వచ్చేటప్పటికీ క్యాడర్ సీనియారిటీని చూస్తారు. అంటే కమిషనర్ గారి ఉద్దేశం ఏంటంటే, ఆ స్కూల్కి బదిలీపై కోరుకొని వచ్చిన వారిలో చివరిగా వచ్చిన వారికి వర్క్ అడ్జస్ట్మెంట్కి వెళ్ళాలి అనేది కమిషనర్ గారి భావన. ఇక జీవో నెంబర్ 53, అదేవిధంగా జీవో నెంబర్ 117 ప్రకారము రాష్ట్ర విద్యాశాఖ ఈరోజు తేల్చినటువంటి విషయాలను కనుక చూసినట్లయితే, మిగులు టీచర్ల వివరాలు చూసినట్లయితే మనకి మొత్తం మీద రాష్ట్రంలో ఎస్జిటీలు వచ్చేసి 5,897 మంది మిగులుగా తేలారు. ఇక ఎస్ఏఎస్ వచ్చేసి అన్ని విభాగాల్లో 2,516 మంది మిగులుగా తేలారు. ఇది అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర విద్యాశాఖకు అందినటువంటి సమాచారం. వర్క్ అడ్జస్ట్మెంట్లో ప్రక్రియను సోమవారం రాత్రికి పూర్తి చేస్తారు. ఈరోజు జరిగినటువంటి సంఘాల సమావేశంలో 9 ప్రముఖ సంఘాలు పాల్గొని వారి అభిప్రాయాలను ఈ యొక్క సమావేశంలో తెలపడం జరిగింది. అయితే సంఘాల అభిప్రాయాలను రేపు సమీక్షించి సోమవారం సరైనటువంటి ప్రతిపాదనను నిర్ణయం ద్వారా వర్క్ అడ్జస్ట్మెంట్ని పూర్తి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సంఘాల ప్రతినిధులకైతే తెలియజేయటం జరిగింది. ఇక ఇది ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లో, ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో జీవో నెంబర్ 50 ప్రకారము ఎంతమంది విద్యార్థులకి ఎంతమంది ఉపాధ్యాయులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం స్కీమ్ మీద చూసినట్లయితే, అప్ టు 60 నంబర్స్ వచ్చేసి 2, 61 నుంచి 90 మంది పిల్లలు ఉంటే 3 టీచర్లు, 91 నుంచి 120 మంది ఉంటే 4 టీచర్లు, 121 నుంచి 150 మంది ఉంటే 5 టీచర్లు, 151 నుంచి 200 మంది పిల్లలు ఉన్నట్లయితే ఒక హెడ్ మాస్టరు ప్లస్ 5 టీచర్లు, మొత్తం మీద 6 ఉంటారు. ఇక యూపీ స్కూల్కు సంబంధించి ముఖ్యంగా 6, 7 క్లాసులు ఉండేటువంటి యొక్క యూపీ స్కూల్ కనుక మనం చూసినట్లయితే, దానికి సంబంధించినటువంటి ప్యాటర్న్ అయితే ఈ విధంగా స్క్రీన్ మీద చూపించినట్లయితే ఉంటుంది. ఇక అదే యూపీ స్కూల్లో కనుక 6, 7, 8 క్లాసులు ఉన్నట్లయితే ఎంతమంది విద్యార్థులకు, ఎంతమంది సబ్జెక్టు టీచర్లు, ఎంతమంది ఎడ్జిటీలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము. ఇక ఉన్నత పాఠశాలకు సంబంధించి జీవో నెంబర్ 53 ప్రకారము ఎంతమంది విద్యార్థులకు, ఎంతమంది ఉపాధ్యాయులు, సబ్జెక్ట్ టీచర్లు ఎంతమంది ఉండాలి అనేటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే ఆ విషయాలు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. దీని ప్రకారం అయితే, ఇది జీవో నెంబర్ 53 ప్రకారం అయితే మనకి ఇట్లాగా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క వర్క్ అడ్జస్ట్మెంట్ అయితే పూర్తి చేస్తారు. ఇది సోమవారం రాత్రికైతే ఈ ప్రక్రియ పూర్తవుతుందని కమిషనర్ గారు అయితే సంఘాలతో సమావేశంలో చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.